నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। గొలుగొండ కొయ్యూరు మండలాలకు ప్రధాన రహదారి చోద్యం కంటారం బాలరం రహదారి ఏళ్ల తరబడి గోతులతో అధ్వానంగా ఉంది। దీంతో రాకపోకలు సాగించే ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు। ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై గోతుల్లో వర్షం నీరు చేరుకుని మరింత దారుణంగా తయారైంది। 2013లో అప్పటి గిరిజన శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు సుమారు 10 కిలోమీటర్లు తారు రోడ్డు నిర్మించారు। అప్పటి నుంచి కనీసం మరమ్మతులకు ఈ రహదారి నోచుకోలేదు। ప్రస్తుతం ఈ రహదారి కొన్ని చోట్ల రోడ్డు పాడై మెటల్ రోడ్డుగా దర్శనమివ్వడంతో పాటు భారీ గోతులు రాళ్లు తేలి దర్శనమిస్తున్నాయి। ఈ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలు పలుమార్లు మరమ్మతులకు గురి కావడంతో పాటు ఆదమరిస్తే గాయాల పాలవ్వటం తప్పలేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఇప్పటికైనా సంబంధిత అధికారులు పాలకులు స్పందించి తారు రోడ్డు మరమ్మతులు చేయించాలని కంటారం, బాలారం, కొత్తూరు, చోద్యం తదితర గ్రామాల ప్రయాణికులు ప్రజలు కోరుతున్నారు। నా పేరు సత్యబాబు అండి। మాది కొయ్యూరు మండలం బాలారం గ్రామం। చోద్యం కాడి నుంచి కంటారం వరకు రోడ్డు చాలా ఇబ్బందులు పడుతున్నామండి మేము। ఆ గోతులు పడిపోయినాయి। ఆ గోతులకి రాజులు అందరూ నాయకులు వస్తున్నారు కానీ ఎవరూ పట్టించుకోలేదు। దాన్ని ఈ నాయకులు ప్రభుత్వం పట్టించుకుంటుందని చాలా మరీ కోరుకుంటున్నాం। ఎవరు వేసారు? గతంలో బాలరాజు హయాంలో జరిగిందండి। అప్పటి నుంచి ఈ రోడ్డు గురించి మళ్ళీ చేయలేదు, ఎవరు పట్టించుకోలేదు। ఇప్పటికైనా ఈ రోడ్డు గురించి పట్టించుకుంటామని నా పేరు శ్రీనివాస్ అండి, బాలారం గ్రామం, కొయ్యూరు మండలం। మేము ఈ ఊరి ప్రజలందరూ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం రోడ్డు గురించి। ఎక్కడెక్కడ బంటలు పడిపోయాయి కాబట్టి ఇదివరకు గతంలో బాలరాజు హయాంలో చేశారు, మళ్ళీ అప్పుడు నుంచి ఏం లేదండి। రోడ్డు అయితే ఇబ్బంది పడుతున్నాం అందరూ।